జీవంలో ప్రతి అణువణువున నిండి ఉండుగాక. మన ప్రతి పదంలోనూ అది మనల్ని నడిపించుగాక అని మేము ప్రార్థన చేస్తున్నాం. రాముడిని మనం దేవుడు అంటామా, మనిషి అంటామా? దేవుడు. మనవాడట. ఏమంటాం రాముడిని? మనవాడంతే అని. మీరు దేవుడు అంటే దేవుడు అండి, మనిషి అంటే మనిషి. మీరెవరు? మీరు మనుషులేనా నిజంగా? అంటే ఆయన మనవాడైతే ఆయన అవుతాడు. మీరు దేవుళ్ళా? అవుతారా? వద్దండి. దేవుడు అయితే ఎప్పుడు ఏడుస్తూ బతకడం. ఎందుకంటే దేవుడికి ఎప్పుడు సుఖం లేదు. రాజకీయ నాయకులు లాంటి వాళ్ళు, వాళ్ళ బతుకు ఎప్పుడు సుఖం లేదండి. ఏం మాట్లాడతారో వాళ్ళకి తెలియదు, ఏం చేస్తారో వాళ్ళకి తెలియదు, ఎంతకాలం ఉంటారో వాళ్ళకి. కానీ మనుషులైతే అది అక్కర్లేదండి. హాయిగా బతకచ్చు, ఫెయిర్గా బతకచ్చు, సంతోషంగా బతకచ్చు, సంతృప్తిగా బతకచ్చు. ఇప్పుడు చెప్పండి మీరు